ఇదివరకు వాళ్ళు సరిగ్గా కప్పలేదు. కప్పితే అది కరెక్ట్‌గా ఉండును. అదేమో ఒక సైడ్ వాలిపోయినట్టు ఉంది. గాలిలో దీపంలో తేలిపోయింది. ఇప్పుడు దాన్ని సెట్ చేయాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే. అయినా సరే పర్వాలేదని జెప్పేసి మనకి వాల్‌కి సబ్‌లైన్‌కి ఎంతైతే ముక్క కావాలో అంత ముక్క కట్ చేసేసి, దానికి అటువైపు ఇటువైపు అడ్జస్ట్ అయ్యాలి కాబట్టి దానికో ముక్క కూడా కట్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు అది అటాచ్ చేశా. అటాచ్ చేసిన తర్వాత టీ ఏసాను గదా! ఆ టీ ఏసిన దగ్గర కిందనే అదొక లైన్ ఎళ్తదనమాట. ఆ లైన్‌కి అంటే 40 లైను పెరుగుద్ది. అంతే పెద్దేం తేడా ఏం గాదు. ఈ సైడ్ ఇప్పుడు అంటించాను గదా! ఈ సైడ్ వచ్చేసరికి పాతదే. పాతదానికి ఎక్స్‌టెన్షన్. ఇప్పుడు కొత్తగా ఏమీ ఎయట్లేదు. అది చూడండి మీకు చూపిస్తాను. మీదకి తేలిపోయినట్టు ఒకటొకలాగా ఇచ్చింది గదా! అంటే మనకు ఆ పైపు ఉన్న అనుగుణంగా బట్టి మనం అక్కడ ఫిట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి అది స్ట్రెయిట్‌గా కావాలని